రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 వచనంలో చూస్తే, సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్వుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఈ రోజులో ఏం జరుగుతుంది? ఈ రోజులో జరిగేదేంది? అన్ని మత వాళ్ళు అందరినీ చూస్తే ఈ రోజులో ఏం జరుగుతుందంటే, పక్కవాడు సంతోషంగా ఉంటే ఆయన పక్క ఉన్నవాడు నేబర్స్ ఏమంటారు? పక్కవారు సహించలేకపోతున్నాడు. ఎందుకు? ఒకరు బాగా పడితే, ఒకరు అభివృద్ధి అయితే పక్కవాడు సహించలేకపోతున్నాడు. ఎందుకు? ఒక రిలేషన్లో ఎవరికైనా పెద్ద జాబ్ వస్తే ఇంకొకరు తట్టుకుంటలేరు. ఎందుకు? ఒక ఫ్యామిలీలో ఒకడు అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లె కానీ అభివృద్ధి అయితే మిగతా వారు తట్టుకుంటలేరు. ఎందుకు? ఒక స్నేహితుడు అభివృద్ధి అయితే ఇంకొక స్నేహితుడు తట్టుకుంటలేడు. ఎందుకు? ఒక సంఘ అభివృద్ధి అయితే ఇంకొక సంఘ వారు తట్టుకుంటలేరు. ఎందుకు? అలాంటి వారిని బైబిల్ ఏం చెప్తున్నది? సంతోషించే వారితో ఏం చేయాలి? మనము సంతోషిస్తున్నామా? ఆత్మతో చెప్పండి, హృదయం మీద చేసుకొని, గుండె మీద చేసుకొని నిజంగా చెప్పండి. మీ ఫేస్ తెలిసిపోతుంది, అబద్ధం చెప్తున్నారని నిజం చెప్తున్నారని. ఎవరైనా సంతోషంగా ఉంటే వారితో సంతోషం పంచుకుంటున్నామా? లేదు. నేను చెప్తా, ఏ మనిషి కూడా లక్షలో ఒకడే ఉండొచ్చు. పక్కవారు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండేవాడు, పక్కవారు ఏడుస్తూ ఉంటే వారితో ఏడ్చేవాడు, పక్క ఇంట్లో డ్యాన్స్ చేస్తే మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేసేవారు లేరు. వారు డ్యాన్స్ చేస్తూ ఉంటే కూర్చొని అక్కడ ఏమేమి తప్పులు ఉన్నాయో అని తప్పు వెతికే మనసు ఉంది, కానీ సంతోషించే మనస్సు మాకు లేదు. ఎందుకు అలాగా అవుతుంది? మరి బైబిల్ ఏం చెప్తున్నది? ఏం వాక్యం వింటున్నారు? మరి వాక్యం విన్ని ఎందుకు మరి ఆ మనసులో పెట్టుకుంటలేరు? వాక్య ప్రకారము ఎందుకు మనిషి నడుస్తలేడు? అంటే ఇవన్నీ ఇన్నడం వరకేనా? ఇవన్నీ జస్ట్ ఒక సెంటిమెంటు, ఒక హ్యాబిట్ అంతేనా? ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? ఎప్పుడు మనిషి మారతాడు? ఎందుకు మనిషి మారతలేడు? ఎందుకు నాటకాలు చేస్తున్నాడు? ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు? ఎందుకు రియల్ లైఫ్ బతకలేకపోతున్నాడు మనిషి? ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చెప్పడానికి వెనుక అవుతున్నాడు? ఎందుకు నిజాలు నోట్లకెళ్ళి వస్తలేవు? ఎందుకు అబద్ధాలే పలుకుతున్నాడు? అన్నీ తెలిసి కూడా ఇన్న వాక్యాలు ఎక్కడికి పోతున్నాయి? నటన జీవితంలో బతికేవాడు క్రైస్తవుడు కాడు. నటన జీవితంలో బతికేవాడు అసలు మనిషే. అందుకే బైబిల్లో రాయబడ్డది, కోపము చేయుండి గాని పాపము చేయొద్దని బైబిల్ తెలియజేస్తుంది. కోపం వచ్చినప్పుడు తిట్టు, గద్దరించు, కానీ మనసులో ఏది పెట్టుకోవద్దు. మనసులో పెట్టుకొని పైనుంచి నవ్వుకుంటా యాక్టింగ్ చేసేవారు దేవుడు అంటున్నాడు. అందుకే కోపం చేయండి. అన్న తమ్ములు ఉన్నారా? తిట్టుకోండి. లోపల ఏదైతే నింపుకున్నావో విషం బయటికి కక్కేసాయి బయటికి.
కానీ లోపటే పెట్టుకొని పైనుంచి నాటకాలు చేస్తూ కంట్రోల్ చేసుకుంటా నవ్వు రాకుండా నవ్వే యాక్టింగ్ చేస్తూ బతికేవారు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారు. రియల్ లైఫ్ బతకడం నేర్చుకోవాలి. నీవు తప్పు చేసినావు, నీతో నేను మాట్లాడను చెప్పేసేయ్. కోపం దిగిందా వెళ్ళి అమ్మ క్షమించు తల్లి చెల్లెమా క్షమించు. ఇలాగా క్రైస్తవులు అంటే నిజం నిజము, అబద్ధం అబద్ధమే. బైబిల్ అంటుంది సంతోషించే వారితో బస్. మనకు పిలిచారు, భోజనం పెడుతున్నారు, ఫ్రెండ్ కావచ్చు, ఇంటి పక్కన కావచ్చు, ఎవరైనా కావచ్చు, నో ప్రాబ్లం, రిలేషన్ కావచ్చు. మనం ఏం చేయాలి అక్కడ? వారు డ్యాన్స్ చేస్తూ వారు హ్యాపీగా ఉన్నప్పుడు మన ఫేస్ ఎలా ఉండాలా? మనది ఏమైనా సొమ్ము పోతుందా? ఏం లేదు కదా, ఏం లేదు కదా. చాలా చాలా మంది సంతోషపడే వారితో సంతోష తట్టుకోలేరు. అది మహా పాపం అని బైబిల్ తెలియజేస్తుంది. వారు మాకు పిలిచారు, ఫ్రెండ్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మాకు వారి కొంచెం పరిచయమైన అరే పక్కన ఉన్నారు కదా రండి. మనం ఏం చేయాలి కదా? పిల్లలతో సంతోషించాలి, హ్యాపీగా. వాళ్ళు సంతోషం ఉన్నారు, మనం కూడా సంతోషంగా. అంతేగాని ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఈ రోజుల్లో సపోజ్ ఒక కార్యం ఉందనుకోండి, ఆ కార్యంలో సంతోషించడం మర్చిపోయి అక్కడ తప్పు వెతికేవారు చాలా మంది ఉన్నారు.